శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. ఆండాళ్ బ్లాగ్స్కి స్వాగతం. రుక్మిణీ కళ్యాణం కథ ఇప్పటికి 5 భాగాలైంది. తర్వాత కథని కొనసాగిద్దాం. ముందుగా అందరికీ ఎప్పట్లాగే చేసే విన్నపం, దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, ఒక లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేసి నన్ను ప్రోత్సహించండి. బ్రాహ్మణోత్తముడు శ్రీకృష్ణుని వద్దకు రుక్మిణీదేవి సందేశాన్ని తీసుకొచ్చి చెబుతూ, ఆమె ఏమి చెప్పిందో యథాతథంగా రుక్మిణీదేవి చెబుతున్నట్టుగా చెబుతున్నాడు. అందులో భాగంగా ఆమె ఏమంది, నేను కనుక పూర్వజన్మలో సత్కార్యాలు చేసి ఉంటే నాకు తప్పకుండా ఆ శ్రీకృష్ణుడు ఆయన వివాహం చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ శిశుపాలుడిని వాళ్ళందరూ కూడా ఓడించడం కూడా జరుగుతుంది అని ఇంకా ఏమంటుందంటే ఆమె, అంకిలి చెప్పలేదు చతురంగ బలంబుల తోడ నిల్లి, ఓ పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునం భవదీయ శౌర్యమే ఉంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పమ్ము వచ్చదన్. ఉంకువ చేసి అంటే కనుక కన్యాశుల్కం. అప్పుడు కన్యలకి తల్లిదండ్రులకి కొంత భరణం, కొంత ఏదో ఒక బహుమతినిచ్చి కన్యను తీసుకునేవారు. అదే తర్వాత దురాచారంగా కన్యాశుల్కంగా మారింది. తర్వాత ఈ కన్యల్ని, చిన్నపిల్లల్ని, 8 ఏళ్ల పిల్లని, 10 ఏళ్ల పిల్లని, 11 ఏళ్ల పిల్లల్ని, ఇంకా పాపం పెద్ద మనిషి కూడా కానిటువంటి ఆడపిల్లల్ని పెద్ద పెద్ద ముసలి వాళ్ళకి ఆస్తుల కోసం అని చెప్పి ఇచ్చి వివాహాలు చేసేవాడు. ఈ పిల్లకి కొంచెం వయసు వచ్చి ఆమెకు ఊహ తెలిసే సమయానికల్లా 3 వంతులు ఆ ముసలి వాళ్ళు చనిపోతూ ఉండేవాడు. ఇక వీళ్ళు ఆయన తరఫున వచ్చిన ఆస్తిని తీసుకుని ఈ పిల్లని పాపం విధవరాలను చేసి, అప్పట్లో తలనీలాలు కూడా తీసేసి తెల్లటి ముసుగులు వేసి ఇళ్లల్లో కూర్చోబెట్టి ఆ ఆస్తులను వీళ్ళు అనుభవిస్తూ ఉండేవాళ్ళు. ఇలా రకరకాలుగా చాలామంది ఆడపిల్లలను ఈ ఆచారం ఎక్కువగా బ్రాహ్మణ కుటుంబాల్లో ఎక్కువ కనపడేది. మిగిలిన వాళ్ళలో కూడా ఉన్నప్పటికీ అలా గుండు చేయడం, ముసుగులు వేయడం అలాంటివి అంతగా ఉండేవి కాదు. అయినప్పటికీ అసలు సంఘం మొత్తం మీద ఈ దురాచారం ఉంది. దాన్ని అప్పుడు కన్యాశుల్కం నాటకం ద్వారా గురదాడ అప్పారావు గారు ఒక విప్లవాన్ని తీసుకొచ్చి ఆ నాటక ప్రదర్శనలతోటి ప్రజల్లో చైతన్యం కలిగించారు. ప్రజలప్పుడు కొద్దిగా మంచిని వినేవాళ్ళు, ఎవరైనా చెబితే మంచి విని చక్కగా మారేవాళ్ళు. ఆ నాటకం ప్రభావంతో చాలామంది ఆ దురాచారం పోయింది పూర్తిగా. సంఘంలో పోయి తర్వాత వరకట్న దురాచారం అంటుంది. ఇప్పుడు ఈ వరకట్న దురాచారం, కన్యాశుల్క దురాచారాల కన్నా అసలు పెళ్ళిళ్ళు చేసుకోమనే దురాచారం తయారైంది. ఆడపిల్లల తల్లులు ఆడపిల్లలకి పెళ్లి చేయాలంటే ముందు మగపిల్లాడికి ఏముంది, కారు ఉందా, బంగ్లా ఉందా, ఇంకోటి ఉందా అని వాళ్ళు. ఈ మగపిల్లాడు నేను స్థిరపడితే కానీ పెళ్లి చేసుకోకూడదు, లేకపోతే వచ్చేది మళ్ళీ సాధిస్తుంది, ఇది అవ్వదు, బతకలేమని చెప్పేసి వీడు 25-30 ఏళ్ళు వచ్చేదాకా వీడు పెళ్లి చేసుకోకపోవడం. ఈ విధంగా ఏమవుతుంది, ఇద్దరు అలాగే మిగిలిపోతున్నారు. ఎక్కడో కొంతమందికి అవుతున్నాయి. అది కూడా తల్లిదండ్రులు సక్రమంగా ఆలోచించే వాళ్ళకి మాత్రమే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఈ అటు ఇటు కానీ పెళ్ళి ఇంకోటి మగపిల్లవాళ్ళలో కూడా ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, పిల్ల దొరకనంతసేపు దొరకలేదనుకుంటారు, దొరికిన తర్వాత ఏమిస్తారు, ఏం పెడతారు అంటూ మళ్ళీ మొదలు పెడతారు. ఇలాంటి దురాచారాలన్నీ పోవాలి. పెళ్ళంటే ఏమిటి? 2 జీవితాలు కలిసి బతకడం కదా. నీకున్నది నువ్వు పెడతావు, వాడుకున్నది వాళ్ళు పెడతారు.
అది నీ పిల్లలకి తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలు పెట్టుకుంటారు. మంచి సంప్రదాయం, మంచి పిల్లలు చూసుకోవాలి, అటు మగ పిల్లవాడు కానీ ఆడపిల్లలు కానీ. అప్పుడు చక్కని సమాజం ఏర్పడుతుంది. ఇలాంటివన్నీ కూడా పెద్దలు చెబుతూ పిల్లలు నేర్చుకుని భవిష్యత్ తరాల్లో అయినా ఈ వివాహాలు కాకపోవడం అనేటువంటి దౌర్భాగ్యాన్ని నుంచి బయటపడతారని ఆశిస్తూ, అప్పుడు ఏం చెప్పింది, నాకు కనుక నేను పూర్వజన్మలో ఇదైతే కనుక వస్తుందని చెప్పాను. ఆ తర్వాత అంకిలి చెప్పలేదు, ఎదురు చెప్పలేదు. కాబట్టి కృష్ణ, నీ సేనలతోటి వచ్చి ఆ శిశుపాలుణ్ణి జరాసంధుణ్ణి జయించి నీ భవత్ శౌర్యమే ఇంకువ చేసి నీ యొక్క ప్రతాపాన్నే కన్యకు ఇచ్చేటువంటి భరణంగా బహుమతిగా ఇచ్చి నన్ను తీసుకుపోవస్తాను. లోపలి సౌధంబులోన వర్తింపంగా తేవచ్చునే నన్ను తెత్తునేని కావలి వారల గల బంధువుల చంపి కానితే రాదని కమలనయన భావించి దేని ఉపాయంబు చెప్పెద ఆలింపు కొలదేవ ఆత్రజేసి నగరంబు వెలువడి నగజాతకు నమ్రొక్క పెండ్లి మునుపడ పెండ్లి కూతు నిలిమి మావారు పంపుడు రేను అట్లు పొరము వెలువడి ఏ తెంచి భూతనాదు సతికి మృక్కంగా నీవు ఆ సమయమందు వచ్చి కొనిపొమ్ము నన్ను అవార్య చరిత. నిన్ను రాక్షస వివాహంతో వచ్చి పద్ధతులు వచ్చి తీసుకెళ్ళమని చెప్పాను. అయితే నువ్వు కోటలో ఉన్నటువంటి అంతఃపురంలో ఉన్నటువంటి నన్ను తీసుకెళ్ళడానికి అంతఃపురంలోకి ప్రవేశిస్తే అక్కడ ఉన్నటువంటి కావలి వారిని కానీ కొంతమంది బంధువులను వీళ్ళందరినీ సంహరించాల్సి వస్తుంది, వీళ్ళందరూ చనిపోవాల్సి వస్తుంది. దీనికోసం వాళ్ళందరూ ప్రాణ నష్టం నాకు ఇష్టం లేదన్నట్టుగా చెప్పి, అందుకే నేను ఉపాయం చెబుతున్నా. ఏమిటంటే, పెళ్ళికి ముందు మా వంశాచార ప్రకారం పార్వతీదేవికి పూజ చేయడం, మొక్కుకోవడం మాకు వంశాచారం. ఆ ఆచారం ప్రకారం నన్ను ఊరు బయట ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి పంపిస్తారు. నేను అక్కడికి వచ్చే సమయానికి నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు అని చెప్పింది. చెప్పి గనులాత్మీయతము నివృత్తి కొరకై గౌరీసు మర్యాద ఎవ్వని పాదజలంబు తోయమందు పాదాంబుజతోయమందు మునుగన్ వాంఛింతురే అట్టుని అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్నూరు జన్మంబులన్నెను చింతించుతు ప్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వర. పాదాంబుజతోయమందు, క్షమించాలి, పాదాంబుజతోయమందు అంటే అంబుజం అంటే పద్మము వంటి పాదముల యొక్క జలం, పాదజలంలో మునగడానికి ఎలాంటి గనులైతే ఆశపడుతూ ఉంటారో అలాంటి నిన్ను నేను కోరుకుంటున్నాను. దానికి నేను యోగ్యురాలని కానట్లయితే ఎన్ని జన్మలైనా దానికోసమే ఎదురు చూస్తూ ఉంటాను, ప్రాణాలైనా వదులుతాను తప్పితే వేరే విధంగా మాత్రం ఉండదు. ప్రాణాలే వదులుకుంటాను, ఎన్ని జన్మాలైనా నీకోసమే ఎదురు చూస్తానని చెప్పి చెబుతోంది. చెప్పి ప్రాణేశ నీ మందు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల పురుషరత్నమ నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల దైతని అధురామృతం బానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేల నీరజాతనైన నీవనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేల ధన్యచరిత నీకు దాస్యంబుసేయని జన్మమేల ఎన్ని జన్మములకు. ఏమంటుందంటే, ఓ ప్రాణేశ, ఓ ప్రాణనాథ, నీ యొక్క మాటలు, చక్కని మాటలు, నీ మాటలు వినకపోతే ఈ కర్ణరంధ్రాలకు ఉపయోగం ఏంటి? ఈ చెవులకు ఎందుకు? ఈ చెవులు ఎందుకు? అలాగే పురుషరత్నము నిన్ను భోగింపగాలేని తనువులత ఎందుకు? నీతో కూడి ఉండకపోతే ఈ శరీరం ఎందుకు? భువనమోహన నిన్ను పొడగానగాలేని, పొడ అంటే కనుక రూపం, నిన్ను చూడని రూపం. పొడగంటిమయ్య నిన్ను పురుషోత్తమా, పొడగంటిమయ్య అంటే ఏంటి? నీ రూపాన్ని చూసామయ్యా పురుషోత్తమా అని. అలాగే ఇక్కడ కూడా
భువనమోహన నిన్ను పొడగా అనగాలేని భువనమోహనుడు, లోకాలన్నిటికీ సౌందర్యవంతుడైనటువంటి ఆ రూపాన్ని చూడపోతే ఈ కళ్ళెందుకు? చక్షురింద్రియములకు సత్వమేల కళ్ళకి చూపెందుకు? దయితని అధరామృతం బానగాలేని జిహ్వకు ఫలసిద్ధియేల. నీ యొక్క మోవి రుచి చూడలేనటువంటి జిహ్వకు ఎందుకు? నీరజాతనైన నీ వనమాలిక గంధమబ్బలేని. నీరజాతనైన, నీరజము అంటే కమలం, నీటిలో పుట్టిన, నీరు జా అంటే పుట్టినది, నయనం అంటే కళ్ళు. నీటిలో పుట్టినటువంటి కమలము లాంటి కన్నులు కలవాడు. అలాంటి నీ వనమాలికా గంధం అబ్బలేని, నీ మెడలో ఉండే హారం యొక్క వాసన తగలని, అంటే ఎప్పుడు తగులుతుంది? ఆయన వివాహం చేసుకుని ఆయన గుండెల మీద కనుక ఆమె వాలినప్పుడు ఆ మాల యొక్క వాసన ఆమెకు తగలుతుంది. అలా తగలినప్పుడు ఈ ముక్కులకు ఎందుకు ఈ ఘ్రాణమేళ, ఈ శ్వాస ఎందుకు, ఈ గాలి ఎందుకు? ధన్య చరిత నీకు దాస్యంబు చేయని జన్మమేలవేయి జన్మములకు. నీకు దాస్యం చేయకపోతే, నీ ఇల్లాలని కాకపోతే ఎన్ని జన్మలైనా ఈ జన్మ వ్యర్థము అని ఇట్లు రుక్మిణీదేవి పుట్టించిన సందేశమును, రూప సౌందర్యాది విశేషములను బ్రాహ్మణుడు హరికి విన్నవించి కర్తవ్యం వెద్దిసేయ అవధరింపమని సవరణగా మరియు ఇట్లని. ఇంతవరకు చెప్పుకుందాం. తర్వాత కదా మరో భాగంలో చెప్పుకుందాం. ఎక్కువ సమయం చెప్పినా కానీ అందరూ ఓపికగా చూడట్లేదని నాకు అర్థమవుతుంది. దయచేసి పూర్తిగా చూడండి, ఎక్కువ సమయం లేదు. ఈసారి 10-11 నిమిషాల్లోనే వచ్చేసాను. అందరూ కూడా తప్పకుండా పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు. స్వస్తి.